మేము ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్స్ డే 17th ప్రతి సంవత్సరం డిసెంబర్ 17th పెన్షనర్స్ డే నిర్వహిస్తున్నాము. ఆ రోజు సీనియర్ సభ్యులకు 10 మందికి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు కొంచెం ఘనంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తాము. ముఖ్య అతిథులను కూడా పిలిపించి వారికి కూడా సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మా ఐక్యత, మా దానిలో ఉండే సభ్యులందరూ కూడా ఐక్యతగా ఉంటారని, మరి కలిసి ఎప్పుడు కూడా వాళ్ళ ఐక్యంగా ఉండాలంటే కార్యక్రమాలకు వస్తా ఆయురారోగ్యంతో ఉంటారనేది మా భావన. అందుకని మేము ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటాం. ప్రతి సంవత్సరం మీటింగ్లు కూడా ప్రతి నెల మా ఆఫీస్లో మా భవనంలో మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుంటుంటాము. ప్రతి నెల 5వ తారీఖులో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటుంటాము. ఇది మా డైలీ అంటే మా యొక్క కండక్ట్ చేస్తుంటాం. హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా చేసాము. ఇంతకుముందు హెల్త్ కంటికి చేసాము. తర్వాత మోకాళ్ళ శస్త్రచికిత్సలు కూడా నిర్వహించాము. ఇప్పుడు కూడా మా వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే మేము మధ్యవాడిని అధ్యక్షునిగా నా బాధ్యత ఉంది కాబట్టి నేను అందరినీ కలిపి ఒక గుంటూరు కానీ లేదా కర్నూలు కానీ అట్లా ఫ్రీగా PHS కింద చేపిస్తున్నాము. కంటికి కూడా ఉన్న మా వాళ్ళు ఉంటే ఇట్లా మా సభ్యులు ఉంటే వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. అది సార్ ఈ నెల 17వ తారీఖు కూడా భోజనాలు అందరికీ 150 మంది వచ్చినారు. అందరికీ భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పుడు చేసే కార్యక్రమం సంవత్సరం కాబట్టి నీకే బాబు అన్నా ఎంత వయసులో వచ్చి మడుకుంటా అంటే బాగా సార్ ఏమిటంటే అయ్యి నన్ను ఆయన చూసి ఏమి ఇంతమంది వచ్చినారు అంటే దానికోసం పోయింది. తక్షణమే 70 ఏళ్ళకు 10 తర్వాత ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్పినాడు సార్. ఇప్పుడు మనకు వచ్చింది న్యూస్. అదే అది జరుగుతుంది. మన తర్వాత మన రూము కట్టుకున్న తర్వాత మనం కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మనకు పెన్షన్లకు కలిసి కంటి పరీక్షలకు అయితే మోకాలు శస్త్రచికిత్సలు జరుగుతున్నాం. ఇవన్నీ కూడా మన పెన్షన్ కోసమే మన పెన్షన్ల కోసమే మనం పాటుపడుతున్నాం సార్. అది ఈ 3 నెలల కాలంలో 75 మందికి ఇప్పుడు ఉచితంగా చేయించడం జరిగిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీ అందరికీ కూడా ఏదైతే వైట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వైద్య ఆసుపత్రి ఉందో మీరు ఒక రోజు సమయం ఇప్పుడు హరీష్ కుమార్ గారు PA2 సత్యకుమార్ మినిస్టర్ గారు సార్వతో వాళ్ళకి వెంకటస్వామి దంపతులకు సన్మానం చేస్తున్నారు. వారిని కోరుతాం. చెప్పండి. ఓకే. వారి మేనమామ గారు వారికి దుశ్శాలతో ప్రోత్సాహాలతో హరీష్ గారు నారెడ్డి గారిని పూలహారంతో మరియు దుశ్శాలతో సత్కరిస్తున్నారు. బహుమతిని కూడా మేమంటూ నిమ్మలు చేస్తున్నాను. పాలపుష్ప తామూలాలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంకటేశ్వర గారికి ఇప్పుడు సన్మానం జరుగుతున్నది.
అందరికీ హరీశ్రావు గారి కోలాహలంతో మరి పుస్తకాలతో సత్కరిస్తున్నారు. ఇది పెన్షన్లందరికీ కూడా ఒక మహా ఆనందకరమైనటువంటి రోజు. హరీశ్రావు గారు సన్మానం చేస్తున్నారు. పలాపుష్ప తాంబూలాదులు కూడా వారికి అందజేస్తున్నారు. హరీశ్రావు గారి చేత పూలమాలతో మరి దుశ్శాలతో అల్లాభాష గారికి సన్మానం జరుగుతుంది. మన అందరి పెన్షన్ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానికోసంగా కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఈ యొక్క శాసనసభ నియోజకవర్గానికి తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే మంత్రి గారి యొక్క కూతురు ఏదైతే సుపత్రిక ఉందో ఆ యొక్క కూతురు మీద ఉన్నటువంటి సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించడం, దాదాపుగా ఈ నియోజకవర్గంలో బిడ్డలు 8,000 నుంచి 9,000 మంది పాల్గొంటే 2,600 నుంచి 2,700 ఉపాధి అవకాశాలు కల్పించింది సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అని మీ అందరికీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. అదేవిధంగా ఈ మధ్యలో చూసింటారు, ఈ నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజును కూడా మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు తన యొక్క సొంత జీతం నుంచి చెల్లించడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. మొన్న 11వ తేదీ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచిత సైకిల్ పంపిణీ చేసినటువంటి వ్యక్తి కూడా మన ప్రియతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పెద్దగా పట్టించుకోవటంలా బయట వాళ్ళు మామూలుగా ఈ తెల్ల కార్డు వాళ్ళు పోతే వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు డబ్బులు బాగా పడుతున్నాయి అనమాట. వాళ్ళకి హాస్పిటల్స్ చూస్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్, కానీ ఈ మనల్ని అంటే ఇబ్బంది పెడతారు. దీంట్లో ఏం జరుగుతుందంటే మన గవర్నమెంట్తో ఒకటే మాట చెప్తాడు, మేము ఇంతకాలం డబ్బులు కడుతూనే ఉన్నాం. ఒక పెన్షన్ కానీ ఒక ఉద్యోగి కానీ డబ్బులు కడుతున్నాడు. ప్రతి నెల 300 రూపాయలు చొప్పున సంవత్సరానికి 3,000 కడతాడు. 10 ఏళ్ళు ఉంటే 30,000 అవుతుంది. కాబట్టి ఉన్నంతకాలం ఈ విధంగా కడుతున్నాడు. కాబట్టి మీరు ఒక హెల్త్ కార్డు, మన స్టార్ హెల్త్ కానీ రకరకాల హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో కలిపి మాకు ఎందుకు ఇవ్వకూడదు మీరు కార్డు? మా వాళ్ళకు ఈ విధంగా ఏ హాస్పిటల్ పోయినా ఒక వాల్యుబుల్గా ఉండే విధంగా వాళ్ళు వెంటనే తీసుకునే విధంగా ఒక కార్డు క్రియేట్ చేయండి అని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక కమిటీ కూడా గవర్నమెంట్ దాని మీద కమిటీ కూడా వేసి మాట్లాడుతున్నారు. సరిపోతే మనకందరికీ కూడా కార్డులు వస్తాయి. ఈ యొక్క స్టార్ హెల్త్ ఏ విధంగా అయితే హాస్పిటల్ పోతే తీసుకుంటారో ఆ విధంగా మనకు కూడా ఒక కార్డు క్రియేషన్ ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఈ విధంగా ఒకటి దానికి మినిమము ఒక కార్డు కింద అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నారు. దాని ప్రకారం కార్డు అనేది మనకు వస్తే ఎక్కడ పోయినా హాస్పిటల్స్లో మనకు చూపించుకోవడానికి ఈజీ అవుతుంది.